పేరిట ఏకం విత్ నేచర్ అనే థీమ్తో ఏకం విత్ నేచర్ అట పేరుతో నిందితులు పెట్టుబడులు సేకరించినట. ఫస్ట్ మనిషి అందరి దగ్గర నుంచి 5 లక్షలు పెట్టుబడి పెడితే 102 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇస్తామని, దాంతోపాటు 42 నెలల పాటు ప్రతి నెల 25,000 రూపాయలు చెల్లిస్తామని ప్రచారం చేసిరట. అలాగే పర్సనల్ ప్రాఫిట్ షేర్, డైరెక్ట్ రెఫరల్ బోనస్, నెట్వర్క్ గ్రోత్ బోనస్, ఫీల్డ్ సపోర్టివ్ బోనస్, లైఫ్ స్టైల్ ఎక్సలెన్స్ ఫండ్, టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్, ఎలైట్ కార్ ఫండ్, డ్రీమ్ విల్లా ఫండ్ పేరుతో బోలెడు ఆదాయం వస్తుంది అని నమ్మించిరట. పెట్టిన పెట్టుబడి ఆధారంగా పెట్టుబడిదారులను వర్గాలుగా విభజించిరట. అలాగే ప్రమాద బీమా కల్పిస్తున్నామని నమ్మించారట. ఆ పైన పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారిని, పెట్టుబడులు పెట్టించిన వారికి దేశ విదేశీ పర్యటనలకు తీసుకెళ్లారు. ఇలా 30 మంది నుంచి 12 కోట్ల దాకా వసూలు చేశారు. అయితే మధు బృందం ఆ డబ్బుతో గజం భూమి కూడా కొనుగోలు చేయలేదని పోలీసుల విచారణలో తేలిందట. ఇప్పుడు పెట్టుబడులు పెట్టినోడు కూడా అసలు ఆ భూమి ఏడుంది, నాకు ఏం భూమి చూపిస్తున్నాడో, దాని పత్రాలు ఏంది, కథ ఏందని చూసుకోవాలి కదా కనీసం. ఎట్లా పెడతారా? ఉత్తగానే ఎవడో నమ్మిస్తే నాకు అర్థం కాదు. ఉత్తగానే మోసపోతారేంది? సరే ఎవడో తెలిసినోడు దగ్గరోడు వాడు ఏదో ఇచ్చినావంటే ఒక అర్థం, వాడు మొత్తం ఆల్రెడీ చీటింగ్ గ్యాంగ్, ఇదంతా దొంగలు వీళ్ళంతా. ఇది మాట్లాడితే కొంతమంది గిరిజన సంఘాల పేరుతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగ్లీ గురించి మాట్లాడతావా? అరే మంగ్లీ పాత్ర ఉందా లేదా అన్నది ఇప్పుడు తేలాలా, ఉందా లేదా అన్నది తేలాలా. ఇప్పుడు మంగ్లీ పాత్ర ఉందా లేదా అని తేలేకంటే ముందు ఆమె కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలి కదా. ఇట్లాంటి దుర్మార్గులను వెంటేసుకొని తిరిగితే ఎట్లా? ఆమె అనొచ్చు నాకు సంబంధం లేదు, మా తమ్మునికి తెలుసు, మీ తమ్మునికి ఫ్రెండ్, మీ ప్రతి పార్టీలో వాడు కనబడుతున్నాడు కదా. అసలు నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. రీసెంట్గా 2025 అక్టోబర్లో మంగ్లీ అకౌంట్లోకి రమావత్ మధు అంటూ 25 లక్షలు వేస్తే మళ్ళీ ఈమె నవంబర్లో 20 లక్షలు రిటర్న్ కొట్టింది అని అంటున్నారు. మరి అది దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా, ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలా.